హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో మనము 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము సమాప్తం చేసాము మొన్నటి క్లాస్లో. సో ఇవాళ మనము ఆ క్లాస్ని అంటే ఆ అధ్యాయాన్ని రివైజ్ చేద్దాం. అందులో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయో. సో ఒకవేళ ఆ అధ్యాయాన్ని మీరు 5 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఈ రివిజన్ మీకు అర్థమవుతుంది, ఒక స్ట్రక్చరల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. దాంతోపాటు టువర్డ్స్ దెన్ విల్ ఆల్సో టేక్ సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఈ అధ్యాయము ఐ విల్ ఆల్సో షేర్ ద సెక్షన్స్ ఆన్ ద స్క్రీన్ సో దట్ ఇట్స్ ఈజీ. యా, చూడగలుగుతున్నారు అందరూ? చెప్పండి, నేను రాసేది కనిపిస్తుందా? ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభు. Yes, Prabhu. పర్ఫెక్ట్, అమేజింగ్, నైస్. చాప్టర్ 17లో ఉండేటటువంటి సెక్షన్స్. సెక్షన్లోకి వెళ్ళేదానికంటే ముందు మొట్టమొదటిగా దీని యొక్క కనెక్టింగ్ లింక్ ఏంటి 16th చాప్టర్కి మరియు 17th చాప్టర్కి. 16th చాప్టర్లో కృష్ణుడు లాస్ట్ 2-3 శ్లోకాలలో కొన్ని విషయాలు చెప్పారు. సో ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పారు? యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం అని అన్నారు. ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ లాస్ట్ వర్స్ ఆఫ్ ద 16th చాప్టర్. ఎక్కడైతే భగవంతుడు చెప్పారో ఎవరైతే శాస్త్రాలను రిజెక్ట్ చేసి వారి జీవితాన్ని నిర్వహిస్తారో అటువంటి వాళ్ళు పరమగతిని పొందరు, సుఖాన్ని కూడా పొందరు, ఇంకా సిద్ధిని కూడా పొందరు. 3 వారికి రావు: సిద్ధి, సుఖము, పరమగతి. సో అయితే అర్జునుడు ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా ప్రశ్న ఏమడిగారు? సరే, కొంతమంది శాస్త్రాన్ని రిజెక్ట్ చేస్తారు, దేవుణ్ణి రిజెక్ట్ చేస్తారు, నాస్తికమైన వాళ్ళు ఉంటారు. ఇంకొకటి శాస్త్రాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, మంచిగా ధార్మికులు ఉంటారు. మరి ఇంకో కేటగిరీ గురించి 17వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో అడుగుతారు. ఏంటది? శాస్త్రాలను రిజెక్ట్ చేస్తారు, కానీ వాళ్ళు కూడా వాళ్లకు మనసుకు తోచినట్టుగా ఏదో ఒక ఆరాధన చేస్తారు. ఆరాధన చేస్తున్నారు, నాస్తికులు కారు. అంటే ఉన్నతమైన ఒక సత్యం ఉంది, ఉన్నతమైన ఒక శక్తి ఉంది అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కానీ శాస్త్రం ప్రకారం వాళ్ళు ఆరాధన చేయట్లేదు, వాళ్ళ మనసుకు తోచినట్టుగా ఆరాధన చేస్తున్నారు. మరి అటువంటి వాళ్ళ యొక్క గతి ఏంటి? వాళ్ళు ఎటువంటి ఆరాధన చేస్తున్నట్టు మనం అనుకోవాలి, అవునా? సో అదే ప్రశ్న అర్జునుడు అడిగారు. యజంతే శ్రద్ధయాన్వితాః. సో వాళ్లకు మనసుకు తోచినట్టుగా ఆరాధన చేస్తే వాళ్ళ గతి ఏంటి, ఇంకా వాళ్ళు ఎటువంటిది ఫాలో చేస్తున్నారు అని అడిగినటువంటి ప్రశ్న. సో దట్ ఈస్ ద ఫస్ట్ సెక్షన్ ప్రత్యేకంగా. సో దానికి ఆన్సర్ ఏం చెప్పారు కృష్ణుడు? చెప్పండి ఎవరైనా. మనసుకు తోచినట్టుగా ఆరాధన చేస్తున్నారు, శాస్త్రం ప్రకారం లేదనుకోండి, మరి అటువంటి ఆరాధన దేని ద్వారా ప్రభావితమై ఉన్నది?
త్రిగుణాల ద్వారా. అవునా? అటువంటి ఆరాధన త్రిగుణాల ద్వారా ప్రభావితమై ఉన్నది. సో త్రిగుణాలను బట్టి ఒక వ్యక్తి ఒక్కొక్క రకంగా ఆరాధన చేస్తారు. త్రిగుణాలనే బట్టి ఒక వ్యక్తి యజ్ఞము, దానము, తపః కూడా త్రిగుణాలను బట్టి వాళ్ళ ఫ్లేవర్ మారుతుంది. యజ్ఞం చేసే ఫ్లేవరు, దానము చేసే ఫ్లేవరు, తపస్సు చేసే ఫ్లేవర్. సో అందుకనే కృష్ణుడు ప్రత్యేకంగా యజ్ఞదాన తపస్సు గురించి కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముందుకెళ్ళి. సో ఆన్సర్ ఏంటి? వాళ్ళ మనసుకు తోచినట్టుగా ఆరాధన చేసేటటువంటి వాళ్ళు దేని ప్రభావంలో పనిచేస్తున్నారు? శాస్త్రం ప్రభావంలోనైతే లేరు, ఎందుకంటే శాస్త్రం రిజెక్ట్ చేశారు. వారు త్రిగుణాల ప్రభావంలో చేస్తున్నారు. సో త్రిగుణాలు మన యొక్క మనోభావాన్ని నిర్ణయిస్తాయి. ఆ మనోభావాన్ని బట్టి ఒక వ్యక్తి ఒక రకమైన ఆరాధన చేస్తారనమాట. ఓకే, సో దాట్ ఈస్ ది ఆన్సర్. సో సో ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో దిస్ స్పాన్స్ ఫ్రమ్ 17.1 నుండి 17.7 దాకా వెళ్తుంది. ఇది ఫస్ట్ ఏంటిది? త్రిగుణాలు అనేవి మన యొక్క శ్రద్ధ మరియు ఆరాధన రెండింటిని నిర్ణయిస్తాయి. ఓకే, త్రిగుణాలు డిసైడ్ అవర్ టూ థింగ్స్, శ్రద్ధ అండ్ దెన్ ఆరాధన. దిస్ ఇస్ వర్షిప్, దిస్ ఇస్ ఫెయిత్. ఓకే, ఎటువంటి శ్రద్ధ ఉంటుంది, ఎటువంటి ఆరాధన ఉంటుంది, దాని గురించి కృష్ణుడు చాలా బాగా డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ యు ఆల్ నో, ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు చెప్తారు, సత్వగుణంలో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారు, రజోగుణంలో ఉండేవారు రాక్షసులను ఆరాధిస్తారు, ఇంకా తమోగుణంలో ఉండేవారు ఎవరిని ఆరాధిస్తారు? గుర్తుందా ఎవరికైనా? చెప్పండి అన్మ్యూట్ చేసి. దయ్యాలను. భూత భూత పిశాచాలను, ప్రేతాలను. భూత ప్రేతాలను ఆరాధిస్తారు. రైట్. సో ఆ విధంగా భగవంతుడు ఏం చెప్తున్నారు? వారి యొక్క త్రిగుణాల యొక్క గుణాన్ని బట్టి వారి శ్రద్ధ, వారి ఆరాధన. ఇప్పుడు త్రిగుణాలు అంటే ప్రత్యేకంగా తమో గుణంలో ఉండేవాడికి ఆ భూత ప్రేతాలే ఆయనకు దైవం. సో అలాంటి శ్రద్ధ ఉంది. మరి అలాంటి శ్రద్ధ ఉంటే తన ఆరాధన కూడా ఆ భూత ప్రేతాలను చేసే ఆరాధన ఉంటుంది కదా, బ్లాక్ మ్యాజిక్ అది ఇది, ఇటువంటివన్నీ కార్యాలు వాళ్ళు చేస్తారనమాట. రైట్. సో దట్ ఈస్ ద పాయింట్. ఓకే, దాని తర్వాత ముందుకెళ్ళి భగవంతుడు ఇంకొక విషయం డీటెయిల్గా చెప్తారు. అదేంటి? త్రిగుణాలు మన జీవితంలో ప్రతి ఒక్క అంశంలో ఇన్వాల్వ్ అవుతుంది. ఒప్పుకుంటారా? మనం తినే తిండి, మన జీవన శైలి అంతా కూడా, మనం చేసే తపస్య, మనం చేసే దానము. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ భగవంతుడు దాని గురించి చెప్పలేదు. దేని గురించి? మనం చేసే భక్తి కూడా త్రిగుణాల ద్వారా ప్రభావం అవుతుంది. అది ఇక్కడ లేదు భగవద్గీతలో, అది భాగవతంలో వస్తుంది. అక్కడ కపిలముని ఎక్స్ప్లెయిన్ చేస్తారు దేవహూతికి. జస్ట్ ఇమాజిన్, రైట్? సో ఆ విధంగా త్రిగుణాలు స్పాన్స్ అక్రాస్ ఆల్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. సో అందుకనే ఇమ్మీడియట్గా చాలా సింప్లిస్టిక్గా అర్థం అవ్వడానికి త్రిగుణాలు ఏ విధంగా ఒక వ్యక్తి తినే అలవాట్లను ప్రభావం చేస్తాయి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్. సో ద సెకండ్ సెక్షన్ స్పాన్స్ ఫ్రమ్ 17.8 నుండి, మీరు చూస్తే తినేదాని గురించి ఐ థింక్ 8, 9, 10 మూడు శ్లోకాలలో ఉన్నాయి. సో 17.10 వరకు వెళ్తాయి. ఈ మూడు శ్లోకాలలో ఫుడ్ ఇన్ 3 మోడ్స్. రైట్. సుబ్బారావు ప్రభు, సత్వగుణంలో ఉండే తిండి యొక్క లక్షణాలు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. సో అంటే ఫ్రెష్ గా వండింది తింటారు, సాత్వికంగా ఉండాలి, మసాలా తక్కువ ఉంటుంది, ఇక మాంసభక్షం చేయరు. సో సాత్వికంగా భగవంతుడికి అర్పించిందే తింటారు అనేది తెలుసుకున్నాం ప్రభుజీ. ఓకే, యూఆర్ క్లోజ్, బట్ ఐ నీడ్ ఎ కంప్లీట్ ఆన్సర్ యాజ్ పర్ ద వర్స్. ఎస్, చంద్రకళమాత చెప్పండి, సత్వగుణంలో ఉండే అన్నము యొక్క లక్షణాలు ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తేలికగా జీర్ణమయ్యేవి, ఆయువును పెంచేటువంటివి. ఆయువును పెంచేటటువంటి, దట్ ఈస్ ద కరెక్ట్ పాయింట్ యాజ్ పర్ ద వర్స్. ఓకే,
అదొక పాయింట్ అయితే కరెక్ట్ చెప్పారు. తేలిగ్గా జీర్ణమైనది అనేది ప్రత్యేకమైన క్యారెక్టర్ కాదు. రజోగుణంలో ఉండే తిండి కూడా కొన్ని తేలిగ్గా జీర్ణం అవుతాయి. అది జీర్ణమయ్యాక దాని ద్వారా వచ్చే ప్రభావం వేరే లెవెల్లో ఉంటుంది. కానీ జీర్ణం ఈజ్ నాట్ ద మెయిన్ క్రైటీరియా. యా, ప్రవీణ్ కుమార్ ప్రభు చెప్పండి, చాలా రోజులైంది మీతో మాట్లాడి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. ప్రభుజీ అన్ని పాయింట్స్ చెప్పారు. ఇంకొకటి మీరు చెప్పారు, ఆ, వన్ డే 3 గంటల లోపలనే తినాలి అని, అదొక ఎక్స్ట్రా పాయింట్ ప్రభుజీ. అదొకటి నాకు గుర్తుంది. ఓకే, బేసిక్గా ఫ్రెష్గా తినడం, దట్ ఈస్ ద ఫ్రెష్ పాయింట్. ఐ థింక్ సుబ్బారావు ప్రభు చెప్పారు ఫ్రెష్గా. ఓకే, ఎనీబడి ఎల్స్ రిమెంబర్స్ ఎనీ పాయింట్? అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎన్నో పాయింట్స్ ఉన్నాయి యాక్చువల్గా మనం హరే కృష్ణ చర్చించాము కూడా. ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి మాతాజీ. బలాన్ని, ఆరోగ్యాన్ని, సంతృప్తిని ఇస్తాయి. వెరీ గుడ్. అండ్ బలాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి, ఇస్తాయి. ఆనందాన్ని కూడా ఇస్తాయి. వెరీ గుడ్, నైస్, అవి జ్యూసీగా ఉంటాయి. అండ్ అంటే రసం కలిగినవి. దాంట్లో ఆ ఫుడ్ ఎలా ఉంటుంది, కరెక్ట్, వెరీ గుడ్. సో దిస్ హెల్దీగా సమ్మరైజెస్. ఉంటుంది అని చెప్పారు. Yes, sir. కరెక్ట్. సో బలము, ఆయువు, ఆనందము, సంతృప్తి ఇవన్నీ కలిగిస్తాయి. జ్యూసీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్. సో ఎగ్జాంపుల్ ఏంటి? ఫ్రూట్స్, మిల్క్, ఘీ, బటర్, ఇవన్నీ కూడా జనరల్గా ఇవి స్వాభావికంగానే ఇవి సాత్వికమైన ఆహారాలు. మరియు మనం తయారు చేసుకునే ఆహారం ఏది ఉంటుందో, చపాతీ కానివ్వండి, దాల్ కానివ్వండి, ఒకవేళ దాన్ని మీరు ఈ విధంగా తయారు చేశారనుకోండి, ఏ విధంగా ఒక హెల్దీ వేలో మీరు తయారు చేశారు, ఎక్కువ మసాలా లేకుండా, ఎక్కువ మాడగొట్టకుండా, ఎక్కువగా ఏమంటారు కచ్చాగా ఉంటుంది కదా, అలా ఉంచకుండా ప్రాపర్గా కుక్ అయినటువంటిది, ఇవన్నీ కూడా సాత్వికంగా కన్సిడర్ చేయొచ్చు. ఇట్ కెన్ బి చపాతీ, ఇట్ కెన్ బి దాల్, ఆర్ ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి మేడ్ ఇన్ ఆల్ డిఫరెంట్ వేస్, రైట్? సాత్వికమైన దాల్ కూడా ఉంటుంది, రాజసికమైన దాల్ కూడా ఉంటుంది. అది మనం ఎలా తయారు చేస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది, రైట్? అలా. సో ఇటువంటి తిండి తినడం వల్ల ఏమవుతుంది, అది మన యొక్క ఒక ముఖ్యమైన పాయింట్ ఎవరు చెప్పలేదు, అది మనకు అస్తిత్వాన్ని శుద్ధీకరిస్తుంది. ఆ పాయింట్ కూడా భగవంతుడు చెప్పారు. చూడండి, మానవ జీవితపు ఉద్దేశమే అస్తిత్వాన్ని శుద్ధీకరించుకోవడం. సో దానికోసం ఇటువంటి ఆహారం మనకి హెల్ప్ చేస్తుంది, రైట్? ఇంకా నాట్ జస్ట్ క్వాలిటీ బట్ ఆల్సో క్వాంటిటీ కూడా. అది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ఆహారం ఉంది, దట్ డజంట్ మీన్ దట్ యూ విల్ ఈట్ ఓవర్ ఈట్. ఓవర్ ఈట్ చేస్తే అగైన్ తామసిక, రాజసిక ప్రభావాలు వస్తాయి దానివల్ల. వెన్ ద ఫుడ్ ఈజ్ నాట్ డైజెస్టెడ్, దెన్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హ్యాపెన్, రైట్? సో అలాంగ్ విత్ ద క్వాలిటీ, ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొకసారి జనరల్గా చెప్తారు కదా, మైండ్ ఈజ్ మోర్ హంగ్రీ దెన్ ద స్టమక్. అంటే అది ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేది స్టమక్లో ఫిల్ అయిపోయింది, కానీ మనసు ఆగట్లేదు, మనసుకి ఇంకా ఆకలవుతుంది, రైట్? ఇంకా తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో. సో ఆ విధంగా అంతా నింపేస్తాం. సో జనరల్గా ఇస్కాన్లో ఇలా అవుతుంది, ప్రసాదం ప్రభు, ప్రసాదం ఇస్ కృష్ణాస్ మర్సీ ప్రభు. సో కృష్ణాస్ మర్సీ అంటే దాన్ని ఎంత కావాలంటే అంత లాగించేయాలన్నా, అలా కాదు కదా. సో వన్ హ్యాస్ టు బి లిమిటెడ్. ఎందుకంటే ఈ విషయం చెప్పారు ప్రభుపాదుల వారు, వాచో వేగం మనసః క్రోధ వేగం, జిహ్వా వేగం, జిహ్వా వేగం, ఉదర వేగం. అక్కడ ఆ పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ ఒక వ్యక్తి ప్రసాదాన్ని కూడా చాలా అధిక మాత్రలో తీసుకుంటే తను కూడా మాయలో ఉన్నట్టు లెక్క. రెగ్యులర్ బేసిస్లో ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్ చేసామండి, రథయాత్ర రోజు కొంచెం టెంప్ట్ అయిపోయాను, దట్ ఈస్ అండర్స్టాండబుల్. రెగ్యులర్ బేసిస్లో నాకు ఎవ్రీడే ఐ వాంట్ గులాబ్ జామున్, ఎవ్రీడే ఐ వాంట్ పనీర్ సబ్జీ అండ్ సో మెనీ ఐటమ్స్ అండ్ ఎక్సెట్రా. సో అఫ్కోర్స్ కలియుగంలో ఇది చేయడానికి కూడా ఓపికే లేదు జనాలకి, ఇంకా మాతాజీస్కి కూడా. వాళ్ళు ఇప్పుడు చేసే ఉంటే మహాభాగ్యం యాక్చువల్గా. బట్ ఇలాంటివి కోరికలు ఉంటే కూడా చాలా చాలా ఆపులెంట్గా తినాలని, దెన్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ స్పిరిచువల్ లైఫ్. ఓకే, అది ఒక లెసన్ అక్కడ. తర్వాత రజోగుణంలో ఉండే తిండి ఆబ్వియస్గా చాలా కారము, చాలా పులుపు. నాకు పర్సనల్గా పులుపు అంటే చాలా ఇష్టం. సో దట్ ఈస్ అగైన్ రజోగుణ ప్రభావం. సో నాకు ఒకసారి మైథిలి మాత చెప్పారు, పులుపు తినకండి ప్రభుజీ, ప్రాబ్లం వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్. సో అప్పటి నుంచి నేను ఆపేశాను. సో ఆ విధంగా సమ్ థింగ్స్ మనకి చిన్నప్పటి నుంచి ఒక నేచర్ ఉంటుంది కదా, అది మనకు ఏది నేర్పియలేదు. నా ప్రభుజీ నాకు పులుపు అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలియదు. కొంతమందికి తీపి అంటే చాలా ఇష్టం, తీపి నాకు పడదు, కానీ పులుపు అంటే ఇష్టం. కానీ ఏది ఇష్టం ఉన్నా కాకపోయినా, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇష్టం ఆర్ నాట్, ఏది మనకు మంచి చేస్తుందో అది చూడాలి మనం, రైట్? ఇప్పుడు కాకరకాయ చాలామందికి ఇష్టం లేదు, బట్ అది చాలా మంచి యొక్క వెజిటబుల్ విచ్ యూ కెన్ ఈట్, ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. సో ఆ విధంగా మనం ఆలోచించాలి. ఓకే, సో అలా
ఆ, చాలా పుల్లగా, చాలా కారముగా, చాలా ఉప్పుగా, చాలా హాట్గా, నోరు కాలుతుంది, స్మోక్ వస్తుంది, నోరు మండుతుంది, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అండ్ పీపుల్ ఎంజాయ్ దట్. రోడ్ సైడ్లో చైనీస్ తింటారు, నేను కాలేజ్లో ఉన్నప్పుడు తినేది. వాడు కళ్ళ నుంచి కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి, ఎందుకంటే అంత కారంగా ఉంది, బట్ హీస్ ఎంజాయింగ్. మళ్ళీ షేజ్వాన్ చట్నీ డాలో, ఏ డాలో, ఓ డాలో అని మొత్తం దాన్ని కారం కారం చేసుకొని తింటారనమాట. సో దట్ ఈస్ నాట్ గుడ్. అటువంటి తిండి ప్రభావం ఏం జరుగుతుంది? అవి మనకి దుఃఖాన్ని కలిగిస్తాయి, ఇంకా రోగాలను కలిగిస్తాయి. కంపేర్ టు సత్వికము, సంతృప్తిని కలిగిస్తాయి, ఇంకా మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అపోజిట్ కదా రెండు. అదేవిధంగా తమోగుణంలో ఉండేది ఆబ్వియస్గా భయంకరమైనటువంటిది. తమోగుణంలో ఉండేది పాచిపోయింది, కుళ్ళిపోయింది తినడం అన్నమాట. సో అమేధ్య, ముట్టుకోనటువంటిది అంటే మాంసాహారము, ఇవన్నీ కూడా. సో ఇది చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ లైఫ్లో మనకి పశువు శరీరం దక్కుతుంది. ఎందుకండి పశువు శరీరం? పశువు శరీరంలో కూడా చాలా నిమ్నమైన దక్కొచ్చు. ఎందుకంటే మన తినే తిండి అలా అలవాటు ఉంటే ప్రకృతి ఏం చేస్తుంది, బాబు నీకు పంది శరీరం ఇస్తే నువ్వు అందులో కుళ్ళిపోయింది, పాచిపోయింది, మలమూత్రం అంతా తినొచ్చు, సో బెటర్ అది తీసుకో. ఈ మానవ శరీరంలో ఇదంతా ఎందుకు చేస్తున్నామని ప్రకృతి కూడా ఏంటి పశువు యోనులలో పంపించేస్తుంది అనమాట. సో అందుకని తినే తిండి కూడా మన చైతన్యాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అలా. సో దాని గురించి ఇక్కడ చెప్పారు. విల్ నాట్ గో డీప్ ఆల్రెడీ వెళ్ళాము, ఇది సమ్మరీ కాబట్టి ఐ వుడ్ లైక్ టు అవాయిడ్ గోయింగ్ డీప్ ఇన్ టు ద కాన్సెప్ట్స్. దాని తర్వాత యజ్ఞము 3 గుణాలలో, అవునా? సో దిస్ స్పాన్స్ ఫ్రమ్ 17.11 టు 17.13. ఓకే, యజ్ఞం ఇన్ 3 మోడ్స్. సో 3 గుణాలలో ఉండే యజ్ఞము ఎవరు చెప్తారు? సత్వగుణంలో ఉండే యజ్ఞం యొక్క లక్షణం ఏంటి? ఎనీబడి నోస్? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభు. హరే కృష్ణ. అంటే సత్వగుణంలో అంటే వాళ్ళు స్క్రిప్చర్ ప్రకారము, శాస్త్రం ప్రకారం ఎలా ఉందో అలా చేస్తారు. దాంతో పాటుగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఎందుకంటే శాస్త్రంలో ఉన్న చేస్తున్నారు. వెరీ గుడ్, నైస్, దట్ సమ్మరైజెస్ వెరీ వెల్. శాస్త్రం ప్రకారం చేయడం, దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్, కర్తవ్య భావంతో చేయడం, ఇంకా ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా చేయడం. అదే మీరు చూస్తే రజోగుణంలో వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి భౌతిక కోరిక తీర్చుకోవడం చేస్తున్నారు, వాళ్ళు శాస్త్రం ప్రకారమే చేస్తున్నారు, కానీ ఉద్దేశం ఏంటి? ఇది చేస్తే నాకు ఇది దక్కుతుంది. ఏం దక్కుతుంది? భౌతికమైనది దక్కుతుంది. ఉద్దేశం అందరికీ ఉంది, రైట్? మనం అందరం చాంటింగ్ చేస్తున్నాం కదా, 8 రౌండ్స్ 16 రౌండ్స్, ఉద్దేశం ఉంది కదా. ఇది చేస్తే నా హృదయం శుద్ధం అవుతుంది, హృదయం శుద్ధం అవుతే నేను కృష్ణుడిని బెటర్గా అర్థం చేసుకోగలుగుతాను, కృష్ణుడికి బెటర్ సేవ చేయగలుగుతాను. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ డిజైర్, ఇది మంచి ఉద్దేశం. కానీ అక్కడ యజ్ఞం చేస్తున్నాడు, తను చిత్తశుద్ధి కోసం చేయట్లేదు. ఇది చేస్తే మేబీ నాకు భౌతికంగా మంచి లాభం కలుగుతుంది, నేను స్వర్గానికి వెళ్తాను. సెకండ్ చాప్టర్లో కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వీళ్ళందరూ యజ్ఞాలు చేస్తారు, సోమరసం దాగొచ్చు, అప్సరలతో ఎంజాయ్ చేయొచ్చు, ఇవన్నీ కోరికలు అనమాట, ఇది తీర్చుకోవడానికి యజ్ఞాలు చేస్తారు. సో దట్ ఈస్ అదేంటిది? రాజసికమైనటువంటి యజ్ఞము. దాని తర్వాత తామసికమైనటువంటి యజ్ఞం ఏంటి? ఇది శాస్త్ర విరుద్ధం, శాస్త్రంలో లేనటువంటిది చేయడము. అందులో ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ లేదు, అందులో వైదిక మంత్రాల ఉచ్చారణ లేదు, ఇంకా అక్కడ యజ్ఞంలో వచ్చినటువంటి బ్రాహ్మణులకి ఎటువంటి డొనేషన్ కూడా లేదు, ఇంకా ముఖ్యంగా ఆ చేసేవాడికి శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకుండా ఫోర్స్ఫుల్గా ఎవరో కూర్చోబెట్టారు. సో అది తమో గుణంలో ఉండేటటువంటి యజ్ఞం అనమాట. నౌ వి విల్ గో 14 to 19. ఇది కొంచెం స్పెషల్గా ఉంది. 14 to 19 ఏదైతే ఉందో ఇందులో 3 టైప్స్ ఆఫ్ తపస్య చెప్పారు, మరియు ఈచ్ తపస్య ఈజ్ ఆఫ్ 3 టైప్స్, రైట్? సో దాని అర్థం ఏంటి? 3 రకాల తపస్యలు ఏంటి? సురేష్ బాబు ప్రభు చెప్పండి, 3 రకాల తపస్యలు ఏంటి? అక్కడ కూడా మనకు భగవంతుని కోరుకుంటూ తపస్సు చేయటం, మన ఫిజికల్గా భౌతిక కోరికలు కాకుండా ఆధ్యాత్మిక కోరికల కొరకు తపస్సు చేసేదాన్ని సత్వ గుణకులో సంబంధించిన తపస్సు అనుకుంటా.
నో, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దాట్. 3 రకాల తపస్యలు ఎక్స్ప్లెయిన్ చేశారు 14, 15, 16లో. ఎవరైనా చెప్తారా అన్మ్యూట్ చేసి? అమరేంద్ర ప్రభు చెప్పండి. శారీరక తపస్య, మానసిక తపస్య, వాక్ తపస్సు. వండర్ఫుల్, నైస్, రైట్. సో శారీరం తప ఉచ్యతే, తర్వాత వాంగ్మయం తప ఉచ్యతే, తర్వాత తపోమానసం ఉచ్యతే. 3 రకాల తపస్యల గురించి చెప్పారు. శరీరం యొక్క తపస్య, వాక్కు యొక్క తపస్య, మనస్సు యొక్క తపస్య. ఇది 3 రకాల తపస్యలు. మరి ఇందులో ఒక్కొక్కటి కూడా సత్వగుణంలో ఉండే తపస్య, రజోగుణంలో ఉండే తపస్య, తమోగుణంలో తపస్య. సో దట్ ఈస్ వాట్ యువర్ రిఫరింగ్ టు సురేష్ బాబు. ప్రత్యేకంగా యువర్ టాకింగ్ అబౌట్ ద సత్వ, రైట్? సో ఇందులో సత్వగుణంలో ఉండే తపస్య, రజోగుణంలో ఉండే తపస్య గురించి మనం డీటెయిల్గా ఆల్రెడీ మనం చర్చించాము. సింపుల్గా చెప్పాలంటే ఏ తపస్సులోనైతే ఒకరు ఒక భౌతికమైన కోరుకోకుండా భగవంతుడి ప్రీత్యర్థం కోసం చేస్తారో అది సాత్వికమైన తపస్య. ఫర్ ఎగ్జాంపుల్ ఏకాదశి. ఏకాదశి తపస్సే కదా, ఎందుకంటే మీరు తిండి తగ్గించాలి. యాక్చువల్ ఏకాదశి అంటే నిర్జల ఓన్లీ, దట్ ఈస్ ద ఒరిజినల్ ఏకాదశి. సో మన వాళ్ళకి నిర్జల అందరు చేయలేరు, కొన్ని జెన్యూన్ రీజన్స్, రోగాలు కూడా ఉన్నాయి. సో ఇదంతా కాంప్లికేటెడ్. సో ఈ తపస్సు ఎందుకు? మాధవ తిథి, భక్తి జనని, అవునా? భగవంతుడికి నచ్చుతుంది మనం చేస్తే, అందుకనే చేస్తున్నాం. సో భగవంతుడి ప్రీత్యర్థం కోసం ఈ తపస్య. బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నాము, నిజంగా చెప్పాలంటే అది కూడా తపస్య. కలియుగంలో జనాల దగ్గర టైమే లేదు. ఆ టైం తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి జనాలు ఇగ్నోర్ చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు, కొంతమంది చీ అంటున్నారు. ఇవన్నీ కూడా భరించి సహించి స్టిల్ యు ఆర్ వాంటింగ్ టు డిస్ట్రిబ్యూట్ బుక్స్. ఇది పెద్ద లెవెల్లో ఉండే తపస్సే, తక్కువేం కాదు ఇది, రైట్? అది కూడా భగవంతుడి ప్రీత్యర్థం కోసం చేస్తున్నాం. వాళ్ళు మనల్ని నెగ్లెక్ట్ చేసినా తిట్టినా సరే, నువ్వు నన్ను తిట్టుకో కానీ గీత తీసుకో అయ్యా ప్లీజ్, నో ప్రాబ్లం. సో ఆ విధంగా డివోటీస్ ఆ మూడ్లో చేస్తారు. సో ఇది ఉన్నతమైనటువంటి తపస్య. ఇంకా రజోగుణంలో ఉండే తపస్య ఎలా ఉంటుందండి? నా పవర్ నేను చూపిస్తాను అందరికీ, చూసారా నేను ఎంత తపస్సు చేస్తాను, ఒక్క కాలు మీద నిలబడతాను నేను, అది ఇది అని అహంకారంతో చేసేటటువంటి తపస్య. ఈ తపస్య చేసి 10 మందికి డప్పు కొట్టి చెప్తే అందరూ కూడా నన్ను గౌరవిస్తారు, నన్ను ఆరాధిస్తారు అనేటటువంటి తపస్య రాజసిక తపస్య, రైట్? ఇది భక్తి మార్గంలో కూడా ఎంటర్ అవ్వచ్చు మన జీవితంలో. నేను ఎంత చేశాను తెలుసా మీకు? సో ఆ విధంగా అది చేశాము, కానీ నేను చేశాను, నేను ఎంత గ్రేటు అనే భావం అనేది రాజసికమైన భావం. ఇంకా తమోగుణంలో ఉండే తపస్య ఎలా ఉంటుందండి? పిచ్చితనము. అంటే పిచ్చితనం అంటే ఏంటంటే చేసేదానికి ఎటువంటి మీనింగ్ లేదనమాట. నేను ఉదాహరణలు కూడా ఇచ్చాను. ఇలా వీపు మీద సువ్వలు గుచ్చుకొని వేలాడుతున్నారు, ఇక్కడి నుంచి సువ్వలు గుచ్చుతున్నారు, ఇవన్నీ కూడా మీనింగ్లెస్. బొగ్గు మీద నడుస్తున్నారు. సో ఇటువంటి తపస్యలు ప్రత్యేకంగా ఆ శ్లోకంలో చెప్పారు. సొంత అంటే మనల్ని మనం టార్చర్ చేసుకోవడం, సెల్ఫ్ టార్చర్, అటువంటిది తామసిక. మనల్ని మనం కూడా ఇంకా వేరే వాళ్ళని టార్చర్ చేయడం, ఇది ప్రత్యేకంగా తామసిక తపస్య. దాని తర్వాత ముందుకెళ్తే చూడండి, యజ్ఞం అయింది, తపస్య అయింది. నెక్స్ట్ ఏంటండి చెప్పండి? దానము. దానం ప్రభుజీ. ఎస్, అది కూడా మన 20 నుంచి 23 వరకు ఉంటుంది, 22 వరకు ఉంటుంది, 20, 21, 22. Charity in 3 modes, right? Then we'll move on to the 6th one next. Yeah. So charity in 3 modes అంటే ఏంటి? 3 రకాల దానాల గురించి ఇక్కడ చెప్పబడింది. సో ఎవరైతే కర్తవ్య భావంతో ఏది ఆశించకుండా సరైన ప్లేస్లో, దేశ కాలేచ పాత్రేచ, గుర్తుందా? దేశ కాల పాత్ర. దేశము అంటే సరైన స్థలంలో, కాలము అంటే సరైన ముహూర్తంలో, ఇంకా పాత్ర అంటే పాత్రత కలిగిన వ్యక్తికి మాత్రమే ఇవ్వడం. సో ఎవరైతే అలా చేస్తారో, ఎటువంటిది ఆశించకుండా, అటువంటి దానాన్ని సాత్విక దానము అని అంటారు. రాజసిక దానం ఎలా ఉంటుందండి? నేను 20 రూపాయలు దానం చేస్తాను, నాకు 40 రూపీస్ రిటర్న్లో వస్తాయి, అవునా? తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి 500 డొనేట్ చేస్తే ఆయన నా బిజినెస్ ఇంక్రీజ్ చేస్తారు. సో అందుకనే సో ఆ విధంగా దానాలు చేస్తారు. బట్ దట్ ఈస్ రాజసికం, ఎందుకంటే అందులో రిటర్న్ మనము కోరుకుంటున్నాం.
ఇంకా ఇష్టం లేకుండా చేసే దానము కూడా రాజసిక దానంలో వస్తుంది. ఏంటండి ఇవ్వాలని లేదు కానీ మా మమ్మీ డాడీ ఫోర్స్ చేస్తున్నారు, ఏం చేయాలి, పట్టు తీసుకో వెళ్ళిపో, ఇటువంటి ఫీలింగ్ అనమాట. ఇచ్చారు కానీ ఇష్టం లేకుండా ఇచ్చారు. ఎప్పుడెప్పుడు ఆ, ఆ, కొంతమంది డొనేషన్ల కోసం కూడా అడుగుతూ ఉంటారు పదే పదే. అందులో పాపం భరించలేక ఇచ్చేస్తారు. అరే ఊకే అడుగుతున్నాడు ఈ శ్రీనివాస్ ప్రభు డొనేషన్ ఇవ్వండి అని. ఇచ్చేసేయాలి, తీసుకోవడం ఆ విధంగా. సో అందుకే నేను ఎవరిని అడగను. దట్ ఈస్ ద బెస్ట్ పాలసీ. ఓకే, ఎందుకంటే అలా చేసి వాళ్ళలో నుంచి ఆ రజోగుణాన్ని బయటికి తీస్తున్నాను నేను. దట్ ఈస్ నాట్ గుడ్, రైట్? ఈవెన్ ఇఫ్ యూ డోంట్ గివ్ డొనేషన్, ఇట్స్ ఓకే, యూ చాంట్ 16 rounds and be happy. And it should come from your side. I will never ask individually. I will always say in group, and that too only once or twice, that's it. Individually I will never ask, because sometimes that can upset some people. It should not become a fundraising drive, right? అలా ఎనీవే, ఎందుకంటే అది హృదయపూర్వకంగా వస్తే దాంట్లో కృష్ణుడికి కూడా సంతృప్తి ఉంటుంది, మీకు కూడా సంతృప్తి ఉంటుంది. ఫోర్స్ఫుల్గా తీసుకోవచ్చు. నేను ఆ సుబ్బారావు ప్రభు చెప్పాను అనుకున్నా, ప్రభుజీ 80,000 నాకు ఇవ్వాలి మీరు ఇప్పుడు రథయాత్ర కన్నా. ఆయన కాదన్నాడు పాపం, ఇచ్చేస్తాడు కూడా. శ్రీనివాస్ ప్రభుకి ఇలా నువ్వు చెప్పాలని. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆయన మనస్సు నుంచి ఎంత ఇస్తాడో అది దాంట్లో బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది, అవునా? అలా. సో మనం కూడా అది నేర్చుకోవాలి. నెవర్ రన్ బిహైండ్ టూ మెనీ డొనేషన్స్. మీరు రేపు ఎక్కడైనా తీసుకునే పరిస్థితి వచ్చినా కానీ యూ షుడ్ ఇన్స్పైర్ పీపుల్, బట్ యూ షుడ్ నాట్ ఫోర్స్ పీపుల్. ఇన్స్పైర్ చేయాలి మీరు, అలా. నెక్స్ట్ చారిటీ కూడా. తమో గుణంలో ఉండే చారిటీ ఏంటి? సరైన వ్యక్తికి ఇవ్వకపోవడం. మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా ఎవడో వచ్చేసాడు అడిగాడు మీరు ఇచ్చేశారు. సో అది కరెక్ట్ కాదు. మన వెరిఫికేషన్ మన కేవైసీ మనం చేయాలి. ఎవరికి ఇస్తున్నాము, అది సరైన వ్యక్తియా అనేది మనం చెక్ చేయాలి. సో ఇంకా ఎటువంటి సరైన భావం లేకుండా ఇవ్వడము, సరైన సమయంలో ఇవ్వకపోవడము, ఇవన్నీ కూడా తామసికమైనటువంటి దానంలోకి వస్తాయి. ఇప్పుడు దాని తర్వాత వి జంప్ ఇన్ టు ద నెక్స్ట్ థింగ్. అదేంటి? 23 నుండి 28 ఈజ్ జస్ట్ అనదర్ సెక్షన్. జస్ట్ పుట్ ఇట్ హియర్. ఓం తత్సత్, రైట్? దీని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఎందుకు ఓం తత్సత్ గురించి వచ్చింది సడన్ డిస్కషను, అవునా? ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పినటువంటి యజ్ఞము, దానము, తపస్య ఇవన్నీ కూడా త్రిగుణాల ద్వారా ప్రభావం అయ్యాయి. మరి అవన్నింటిని అధిగమించాలంటే ఏదైనా ప్రాసెస్ ఉందా? ఎస్, డెఫినెట్లీ. ఇందులో నిమ్నమైన గుణాలలో చేసేటటువంటి యొక్క యజ్ఞదాన తపస్యని అధిగమించాలంటే ఏం చేయాలి? ఓం తత్సత్ అనే పదాలు ఉపయోగించాలి. దానికి ఒక మీనింగ్ ఉంది. మరి కేవలం పదాన్ని ఉపయోగించడం కాదు, భావం కూడా చెప్పారు. సో అందుకనే వేదిక మంత్రాలలో ఓం అనేది ఉంటుంది బై డిఫాల్ట్. సో ఓం అనేది దేన్ని సూచిస్తుంది? భగవంతుడిని యొక్క స్మరణ చేసేటటువంటి విధానం ఓం ద్వారా. ఇంకా తత్ అంటే మనము కర్మబంధన కలిగేటటువంటి కార్యాలను ఆపి మోక్షం వైపు వెళ్ళడం. ఇంకా సత్ అంటే భగవంతుడి సంతృప్తి కోసం కార్యం చేయడం. సో ఒకవేళ ఈ 3 పాయింట్స్ని గుర్తుపెట్టుకొని ఈ భావంతో ఓం తత్సత్ అంటే అప్పుడు వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఫలితము దక్కుతుంది. ఒకవేళ దానం చేస్తున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, సో దానం చేస్తున్నాడు అనుకోండి, సో ఓం తత్సత్, ఓం భగవంతుని స్మరించాలి. కృష్ణ, నేను ఏదో పెద్ద దానం ఏం చేయట్లేదు, ఎందుకంటే నువ్వు ఇచ్చిన దాన్ని నీకు తిరిగిస్తున్నాను. దానం ఎలా అవుతుంది? అప్పు తీరుస్తున్నాను. అప్పు తీర్చడము దానము 2 వేరు, అవునా కదా? సో మనం డివోటీస్ ఎప్పుడు కూడా అనుకోకూడదు దానం చేశానని. మీరు ఒక భిక్షవాడికి డబ్బులు ఇస్తే అది దానం అనొచ్చు, ఎందుకంటే మీ కర్మ అకౌంట్లో కోటాలో ఉన్నదాన్ని మీరు ఇచ్చారు. కానీ మీరు కృష్ణుడికి ఇస్తే దానం ఎలా అవుతుంది? ఎందుకంటే మీకు ఒరిజినల్గా ఇచ్చిందే కృష్ణుడు కదా. సో అదేమవుతుంది? అప్పు తీరుస్తున్నాం. బేసిక్గా దాన్ని టెక్నికల్గా రుణం తీరుస్తున్నాం అంటాం, అవునా? రుణం. ఎందుకంటే మనకి కృష్ణుడి పట్ల చాలా రుణం ఉంది, ఇంకా తీర్చాలి మనం. గురువుల పట్ల రుణం ఉంది, ఋషుల పట్ల, సాధువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల రుణం ఉంది, దేవతల పట్ల రుణం ఉంది. ఇవన్నీ రుణాలు తీరుతాయి. సో శాస్త్రం ఏం చెప్తుంది? ఒకవేళ మీరు కృష్ణుడిని సంతృప్తి పరిస్తే మీరు సెపరేట్గా వేరే రుణాలు తీర్చాల్సిన అవసరం లేదు అని భాగవతం కూడా చెప్తుంది. ఎందుకంటే అందరు సాటిస్ఫై అయిపోతారు ఆటోమేటిక్గా. కృష్ణుడి సంతృప్తి పరిచారు,
మీరు ప్రత్యేకంగా ఇప్పుడు దేవి దేవతలను సంతృప్తిపరిచే అవసరం ఉందా? లేదు. యథా తరోర్మూల నిశేషణేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ. సో ఆ విధంగా చెప్పారు. సో అలా అని ఓం తత్సత్ అనేటటువంటి యొక్క భావాన్ని మరియు పదాలను రెండూ కూడా, కేవలం పదాలతో పని అవ్వదు, భావం కూడా ఉండాలి, రైట్? అందుకనే దీని గురించి చెప్పి దీని మీనింగ్ ఏంటి అని చెప్పారు. సో ఉన్నతంగా దాని అల్టిమేట్ కన్క్లూజన్ ఏంటి? మనం ఏది చేసినా, యజ్ఞము, దానము, తపస్య చేసినా, ఏది చేసినా మన ఉద్దేశం ఏముండాలి? భగవంతుడి యొక్క సంతృప్తి కోసం నేను చేస్తున్నాను అనేటటువంటి భావం ఉండాలి. సో మీరు చూస్తే యుధిష్ఠిర్ మహారాజు, వీళ్ళందరూ గొప్ప గొప్ప రాజులు, ప్రియవత్ మహారాజ్, పృథు మహారాజ్ కూడా పెద్ద పెద్ద యజ్ఞాలు చేశారు. అవునా? మీకు తెలుసు, ఇంద్రుడు మధ్యలో రావడం, అది 99లో ఆగిపోవడం, ఇదంతా కూడా. వీళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉండే భక్తులు, అయినా కానీ వాళ్ళు యజ్ఞాలు చేస్తున్నారు. సో యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తతేవేతరో జనాః. వాళ్ళు యజ్ఞాలు చేసే అవసరం యాక్చువల్గా లేదు, కానీ వాళ్ళు చూపిస్తున్నారు లోక కళ్యాణం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, నేను యజ్ఞం చేస్తేనే జనాలు కూడా ఫాలో చేస్తారు, లేదా వాళ్ళు అంటారు మా రాజే చేయరు, నేను ఎందుకు చేయాలి? సో చీఫ్ మినిస్టరే ఓపెన్గా మందు తాగుతున్నాడు అనుకోండి, సో దెన్ వాట్ విల్ పీపుల్ థింక్? పీపుల్ విల్ ఆల్సో థింక్ హీఈస్ డూయింగ్, దెన్ ఐ కెన్ ఆల్సో డూ. స్పిరిచువల్ సర్కిల్స్లో కూడా అలా అవుతుంది, రైట్? ఇఫ్ సమ్ భక్తి రిక్షా లీడర్ కానివ్వండి, ఒక కౌన్సిలర్ కానివ్వండి, ఆయన తప్పు పని చేస్తున్నాడు అనుకోండి, దెన్ వాట్ విల్ పీపుల్ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఆర్ హెర్, రైట్? సో ఆ విధంగా గొప్ప గొప్ప భక్తులు యజ్ఞాలు, దానాలు ఇవన్నీ కూడా చేసేవారు. ఆబ్వియస్గా వాళ్ళ కాన్షియస్నెస్ చాలా క్లియర్గా ఉంది, ఇది నేను కృష్ణుడి సంతృప్తి కోసం చేస్తున్నాను, కృష్ణుడు ఇచ్చింది అని నేను సేవలో ఉపయోగిస్తున్నాను. సో భక్తి జీవితంలో కూడా మన కాన్షియస్నెస్ ఇదే ఉండాలి. ప్రతి కార్యంలో మనం భగవంతుని స్మరించాలి ఫస్ట్. సెకండ్, కామ సంకల్ప వర్జిత అని ఒక శ్లోకంలో చెప్తారు కృష్ణుడు. ఏది చేసినా కానీ దాంట్లో మన కామం ఉండకూడదు. కామం అని అంటే ఇక్కడ స్త్రీ పురుష ఆకర్షణ కాదు. కామం అని అంటే దీని ఫలితాన్ని నేను ఎంజాయ్ చేస్తాను ఇది చేసి. లెట్స్ యూఆర్ కుకింగ్ సమ్ నైస్ ఐటమ్, సో నోట్లో నుంచి అక్కడే నీళ్లు గారుతూ ఉంటాయి కుకింగ్ టైంలో, ఇప్పుడు రెడీ అయిపోతుంది, ఇప్పుడు నేను తింటాను, ఎంత బాగా అంటే కామం అంటే నేను ఇది ఎంజాయ్ చేయాలని నేను కుక్ చేసుకుంటున్నాను. ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ అ ప్రాబ్లం. మీరు ఎవరికి ఎంజాయ్మెంట్ కోసం కుక్ చేయాలి? కృష్ణుడి కోసం, రైట్? సో ఆ విధంగా మరి కిచెన్ ఎవరిది? రాధారాణిది. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ అండర్స్టాండ్. కిచెన్, పాత్రలు, నాకు వంట చేసే కెపాసిటీ రాధారాణి, రైట్? అందులో ఒక చిన్న 0.000% మనకు వచ్చు రాధారాణి కృప వల్ల. రాధారాణి ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. తను ఒక్క ఐటమ్ కూడా రిపీట్ చేయదు. మేము ప్రభుజీ రోజు సేమే ఐటమ్ తింటున్నాం ఎప్పుడెప్పుడు, రైట్? అలా ఉంది కలియుగంలో పరిస్థితి, రైట్? సో ఆ విధంగా మనం మానవ మాత్రులం, మన దగ్గర అంత కెపాసిటీ లేదు, రైట్? సో అలా భగవంతుడి ప్రీత్యర్థం కోసం మనం చేస్తే ఎవ్రీ కార్యం, మీరు రీడింగ్ చేసినా, సేవ చేసినా, ప్రీచింగ్ చేసినా, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసినా, ఏది చేసినా కానీ దాని వన్ అడ్వాంటేజ్ యూ విల్ గెట్. అదేంటో తెలుసా? మీకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. అది గ్యారంటీడ్, సైన్ చేసి ఇస్తాను మీకు. మీరు ఒకవేళ కేవలం కృష్ణుడి సంతృప్తి కోసం చేస్తున్నానని భావంతో చేశారనుకోండి, ఆ రిజల్ట్ ఏ విధంగా వెళ్ళినా యూ విల్ నెవర్ బి యాంగ్షియస్. మీరు కృష్ణుడి సంతృప్తి కోసం వెళ్ళారు, 20 బుక్స్ క్యారీ చేశారు, మెట్రో స్టేషన్ దగ్గర నిలబడ్డారు, 2 గంటలు ఎవరు తీసుకోలేదు, చిరునవ్వుతో తిరిగి వస్తారు మీరు. ఎందుకు? ఎందుకంటే మన పాత్ర ఏంటి? నేను ఎఫర్ట్ పెట్టాలి, నా సమయాన్ని ఇవ్వాలి. అది నేను చేశాను. టైం తీసుకున్నాను, బుక్కులు తీసుకున్నాను, మెట్రో దగ్గర 2 గంటలు నిలబడ్డాను. దట్స్ ఇట్, ఐఎమ్ సో హ్యాపీ. రిజల్ట్ కృష్ణుడు ఇస్తారు. నేను రిజల్ట్ కోసం రాలేదు, ఏదో స్కోర్ వస్తుందని రాలేదు, కానీ వచ్చింది దేనికోసం? మనసా కర్మణ వాచ కృష్ణుడి సేవలో పెట్టాలి. యాక్చువల్లీ సన్యాసం ఉండే వాళ్ళకి దండ ఉంటుంది. ఆ దండలో 3 కర్రలు ఉంటాయి. 3 కర్రల్ని వాళ్ళు ఇది చేస్తారు, టై చేస్తారు. ఒక్కొక్క కర్ర మనసా కర్మణ వాచ అని 3 కర్రలు సూచిస్తున్నాయి. సన్యాసి అంటే ఏంటి? తను తన మనసా కర్మణ వాచ అని భగవంతుడి సేవలో పెట్టాలి. సో ఆ విధంగా మీరు చేసామనుకోండి, ఎప్పుడు కూడా మనము డిస్టర్బ్ అవ్వం మైండ్లో, రిజల్ట్ వచ్చినా రాకపోయినా. అండ్ యు నో వాట్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇది చెప్పి ఆపేస్తాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ భావంతో చేస్తే ఐ హ్యావ్ సీన్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కృష్ణుడు మనకి మంచి రిజల్ట్ ఇస్తారు. మనం అనుకున్నది జరగకుండా నిరాశ చెంది అలాంటి జోన్లో పోనివ్వరు మనల్ని. ఐ హ్యావ్ సీన్ దట్. ఇఫ్ యు గో విత్ అ నైస్ భావం, ఏదో ఒక ఐడియా దొరుకుతుంది, ఏదో ఒక రకంగా మంచిగా బుక్ డిస్ట్రిబ్యూషన్స్ అవుతాయి. గో విత్ ద నైస్ భావం, ఒక ప్రీచింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. జస్ట్
కృష్ణుడు మీరు తలుచుకుంటే దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఇది ఫెయిల్ అయితే వేరే స్టార్ట్ చేస్తాను, నేను రెడీ ఉన్నాను. దాట్స్ ఇట్. అండ్ యూ విల్ సీ వండర్ఫుల్ ఇట్ కెన్ బికమ్ అ సక్సెస్ మెనీ టైమ్స్. సో ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ప్రీచర్ మ్యాటర్స్ అ లాట్, ద కాన్షియస్నెస్ బిహైండ్ ద సేవ మ్యాటర్స్ అ లాట్. సో ఇది మనం లాంగ్ టర్మ్లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది ఓం తత్సత్ అనే దానికి అసలైన అర్థం. ఇది 17th చాప్టర్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.